కాళరాత్రి దుర్గాదేవి నవరాత్రుల్లో 7వ అవతారం కాళీ, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యురుద్రాణి, చాముండ, చండి, దుర్గా వంటి అమ్మవారి అవతారాల్లో ఈ కాళరాత్రిదేవి కూడా ఒకరు. నవరాత్రులు 7వ రోజు అయిన ఆశ్వేజ శుద్ధ సప్తమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. దేవీ పురాణంలో దుర్గాదేవిని సర్వాంతర్యామి, సర్వలోకాల్లో సర్వజీవుల్లో ఆమె నివసిస్తుంది అని చెప్పారు. కాళరాత్రి దుర్గాదేవి స్వరూపం చూచుటకు మిక్కిలి భయానకము. ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరమైన అగ్నిజ్వాలను కలిగి ఉంటాయి. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అగ్నిజ్వాలలు వస్తాయి. ఈమె వాహనం గాడిద గార్ధవం. తన ఒక కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మరి ఒక కుడి చేయి అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక చేతిలో ఇనుప ఆయుధమును వజ్రాయుధం, మరొక ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉంటుంది అమ్మవారు. ఈమె ఎల్లప్పుడూ శుభఫలమునే ప్రసాదిస్తూ ఉంటుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా అంటారు. కాళరాత్రి అమ్మవారు దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే రాక్షసులు భూత ప్రేత పిశాచములు భయములతో పారిపోవును. ఈమె అనుగ్రహం వలన గ్రహబాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించే వారికి అగ్ని, జలము, జంతువులు భయం కానీ శత్రువుల వల్ల భయం కానీ ఏమాత్రం ఉండవు. భయ విముక్తులవుతారు. కాళరాత్రిమాత దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను పూజలను చేయుట ఇహపర ఫలసాధనము. ఇక ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం అల్లంగారంలో నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కలగూర పులుసు అన్నం నైవేద్యంగా కూడా కొంతమంది నివేదన చేస్తారు కొన్ని ప్రాంతాల్లో.